అందరికి హాయ్ అండి. మరి ఈ రోజు అయితే మనం వచ్చేసరికి ఉడాకాలని అండి. మన నా డోర్లన్నీ కటింగ్లు చేసి మనం ఆ గోల్డ్ పీసులు కూడా మనం అంటించాము. అయితే ఈ రోజు అయితే మనం ఫినిషింగ్ చేసి బొందులు కూడా మనం బిగిస్తాం అనమాట. మనం ఇదిగోండి ఇలాగ మనం నిన్న అయితే ఇవన్నీ కటింగ్ చేసుకొని పెద్ద డోర్లని మనం డబల్ డోర్ల కింద తయారు చేసి ఇవైతే మనం గోల్డ్ పీసులు కూడా మనం అంటించుకున్నాం. ఫస్ట్ పెయింట్ వేసుకుంటా అన్నారు. మేమేం వద్దండి బాగోదండి అని చెప్పి మళ్ళీ ఈ బీడింగ్ అయితే కొనుక్కొచ్చి మనం అంటించాం అనమాట. అలాగే ఇప్పుడు మనం ఈ ఎడ్జీలు కూడా కటింగ్లు చేస్తున్నాం. ఇక్కడ లైట్ గా ఎడ్జీ ఉంటుంది. ఎడ్జీ అయితే మనం కట్ చేసేది. అలాగే ఇక బొందులు కూడా బిగించుకుంటున్నాం మనం. ఇవన్నీ బిగించుకొని మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఇవన్నీ పైకి తీసుకెళ్ళిపోతాం. పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత మనం ఇవన్నీ బిగిస్తాం అనమాట. పైన వచ్చేసరికి 4 డోర్లు పెట్టాం. కింద వచ్చేసరికి ఒక 4 డోర్లు పెట్టాం. ఇక ఇదండి ఈ రోజు అయితే వర్క్. ఈ వర్క్ అయితే చేస్తున్నాం మనం. ఇంకా నేను సురేష్ అయితే ఇక్కడికి వచ్చి వర్క్ అయితే చేస్తున్నాము. ఒక రోజు ముందు అంటించుకొని రెండో రోజు మనం ఈ ఫినిషింగ్ చేసుకుంటే కొద్దిగా ఈ గమ్ముంగ్ అనేది బాగా అతుక్కుంటుందండి ఎడ్జ్ బీడింగ్ కి. మామూలుగా అయితే కంపెనీ డోర్లు అంటే మిషన్ మీద చేసినాయి అనమాట. ఈ కబోర్డ్ వర్క్ మొత్తం జరుపు. నీ వైపు లాక్క. ఇంకా జరపాలి ఎందుకు వస్తే సరిపోద్దురా. పెద్ద లైట్గా ఒక పాయింట్. ఓకే సరిపోయింది. అది కొద్ది కింద నుంచే సరిపోద్ది ఆ చెయ్య. ఇకైతే ఈ డోర్లు అన్నీ పైకి తెచ్చేసుకొని డోర్లు అయితే మనం బిగించేసామండి బెడ్రూమ్లో. ఇదిగోండి రన్నింగ్ డోర్లని మనం తీసే డోర్ల కిందగా మార్చాం మనం. ఇదిగోండి రన్నింగ్ డోర్లు కూడా హ్యాండిల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా అవి తీస్తే మనకి డోర్ అందం పోద్ది. మరి దీని ముక్కలు సగ్లాస్ అంటించాలన్నా అవ్వదు. ఇది ఇలా ఉంచేసాం అనమాట. ఇక అయితే ఈ డోర్లు ఇలాగైతే పెట్టాం. ఈ 3 కణాలకు ఒక డోరు, ఆ పైన 2 కణాలకు ఒక డోర్ అయితే పెట్టాం అనమాట. ఎస్ఆర్కి కంపెనీ డోర్లు ఫస్ట్ ఎలా బిగించాడో మీకు చూపిస్తాను. అవి కూడా ఎక్కడ బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్ ఎక్కడ. ఇక అయితే మనం ఉడాకాలనీ నుంచి ఇంటికి వచ్చేసానండి. సామాన్లు అవన్నీ ఇంటికాడ పెట్టేసుకొని ఇక పిల్లల్ని అయితే మరి ఈరోజు సెలవుల తర్వాత మరి ఈరోజు అయితే స్కూల్ తీశారు 12వ తారీఖు వాళ్ళ. మరి ఈరోజు అయితే స్కూల్ తీశారు. ఇంక పిల్లలు కూడా చక్కగా వెళ్ళిపోయారు. మరి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని అయితే నేను తీసుకొస్తాకి వెళ్తున్నాను. మాకు ఇంటి దగ్గరలోనండి. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట మన స్కూలు. ఈ నున్న రోడ్లో ఉంటుంది మన స్కూలు. సెయింట్ జోసెఫ్ స్కూల్ అనే ఉంటుంది.
డిమార్ట్ ఆపోజిట్ అనమాట. మా హౌస్ రోడ్ ఈ చివరి రోడ్డు, ఈ చివరి రోడ్డు నుంచి మనం ఇలా ఎదరికి వచ్చాం కొద్దిగా. అదిగోండి మీకు డిమార్ట్ డిమార్ట్ కనబడుతుంది కదండి, ఇదిగోండి డిమార్ట్ ఆపోజిట్లోనే స్కూల్ అనమాట, మనకి దగ్గరే. ఇక ఇప్పుడైతే పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాను పిల్లల్ని తీసుకురావడానికి. అంటే ఈ 4 రోజులు ఒంటిపూట బళ్ళు పెడతారు. ఈ ఒంటిపూటల నుంచి ఇంకా అప్పుడు 2 పూటలు పెడతారు అనమాట. ఇంకా ఈ పిల్లల్ని అయితే తీసుకొస్తాకైతే వెళ్తున్నానండి. అలాగే మా మేనకోడళ్ళు, అలాగే మా బామ్మతి పిల్లలు అందరూ ఇక్కడేనండి. దగ్గరగా మా అన్నయ్యల పిల్లలు కానీ ఏదైనా మా వాళ్ళు దగ్గరగా 10 మంది ఇక్కడే ఉంటారు. ఇదిగోండి డిమార్ట్ ఆపోజిట్లోనే మాకు డిమార్ట్ కూడా దగ్గరే. ఏమన్నా మాకు సరుకులు ఏమైనా కావాలన్నా సాయంత్రం పూటలో వెళ్ళి నేను తీసుకోవడానికి కూడా మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది. మనకి స్కూల్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడే. ఇక పిల్లలు అయితే వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పిల్లల్ని వదిలేశారు. ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని అయితే మనం ఎక్కించుకొని ఇంటికి అయితే వెళ్తానండి. ఇక ఈ రోజుతో వర్క్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. పద పద పద. ఇదిగోండి మా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి, పెద్ద మేనగోళ్ళు. ఏది మీ చెల్లేది? ఫస్ట్ రోజు అయినా సరే పిల్లలందరూ చాలా మంది వచ్చారండి. ఇవ్వండి మా బాబా వాయి చెప్పండి రాయ్. అయితే స్కూల్ లోపల ఎక్కువ తీయకూడదు కాబట్టి ఇంకా మామూలు బయటకు వచ్చి అయితే తీస్తున్నాం అండి. ఎవరు? ఓకే. ఇకైతే ఇలా ఎక్కిచ్చేసుకొని ఇక బయలుదేరిపోయానండి. అంటే వాళ్ళ మేము ఇక దగ్గరలో లోకల్లో పనిచేసాం కాబట్టి నేను వెళ్ళి ఎక్కించుకొని వస్తాను. అదే దూరంగా ఉంటే ఇంకా మా ఆవిడ కానీ, ఇక వాళ్ళ మావయ్యలు కానీ, అలాగే మా మావయ్య కానీ ఎవరో ఒకరు తెస్తారు. ఇక్కడ దగ్గర ఉంటాం కాబట్టి స్కూలు మ్యాక్సిమం మా ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ ఇక్కడేనండి. మ్యాక్సిమం ఏంటంటే కొద్దిగా లేడీస్ తెచ్చుకోవడానికి కూడా కొద్దిగా బాగుంటుంది దగ్గరగా. అలాగే స్టడీ కూడా బాగానే ఉంటుంది స్కూల్లో. ఇకైతే పిల్లల్ని అయితే ఇంటికి తీసుకొచ్చేసానండి. ఇదండి ఇంక ఈరోజు అయితే వీడియో మీకు నచ్చైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.